కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు దొంగతనం మరి వేధింపులకు గురి అవుతున్నారు. కేటుగాళ్ళందరూ మహిళలని టార్గెట్ చేస్తున్నారని ప్రధానంగా మనకి తెలుస్తుంది. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. బస్సులో కూడా చాలా రద్దీగా ఉన్నాయి. ఎక్కడ కూడా నించునే పరిస్థితి లేదు. వృద్ధులు కానీ మహిళలు కానీ మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా ఈ ఫ్రీ బస్సెస్ కారణం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము అని మహిళలు కూడా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఈ ఫ్రీ బస్సెస్ వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ అవుతున్నాము? చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడ నిల్చోడానికి కూడా జాగలేదు. అసలు మస్తు ఫుల్ రష్ అయిపోతుంది. బస్సులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. బస్సులు లేదు అసలు, ఎక్కువైపోయారు. ఇంతకుముందు పైసలు తీసుకున్నప్పుడే మస్తు బస్సులు ఉండే, ఏడంటే ఆడ ఆపుతుండే. ఇప్పుడు ఎక్కడ ఆపుతలేరు. అసలు స్టాప్ కార్డ్ ఒక దగ్గర ఆపుతున్నారు. మేము ఎక్కంగా వాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళు మీరు జబర్దస్త్ కూడా పోవాలనిపిస్తుంది, ఎక్కుతున్నాము. చాలా తక్కువ ఉన్నాయి కదమ్మా. తరచు ఇట్లనే అందరూ రద్దీగానే ఇట్లనే నించొని వెళ్తున్నారు. నిల్చొని వెళ్తుండ్రు. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ తర్వాత ఎట్లా అయింది? ఫ్రీ బస్ పెట్టుకొని ఇట్లా అయింది. ముందు ఇట్లా ఇంటికి ఇక్కడ తీసుకొని బస్సులో వెళ్ళిపోద్దు అన్నదాన. ఇప్పుడు ఏడు వెళ్తున్నాయి ఫ్రీ బస్ అయ్యి పురాగా బస్సులు తక్కువైపోయినాయి. ఫ్రీ బస్ అంటే బస్సులు తక్కువైపోయినాయి. చాలా ఫుల్ బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు మహిళలు బస్సు ఎక్కుతున్నారని కేటుగాళ్ళు బస్సు ఎక్కడము, దొంగతనాలు చేయడము, ఇంకా అదే వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. అట్లాంటివి అయితే అవుతున్నాయి. వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. దొంగలు జరుగుతున్నాయి. అట్లా కాకుండా కొంచెం టికెట్ తక్కువ చేసి అయినా బస్సులు ఎక్కువ వేస్తే బాగుంటది. అట్లా ఫ్రీ టికెట్ కాకుండా తక్కువ పైసలు పెట్టి వేస్తే బాగుంటది. ఇట్లా మొత్తం ఫ్రీగా పెడితే పిల్లలు ఉంటే కింద పడిపోతారు, ముసలోళ్ళు ఉంటే చేతన అయితే లేదు వాళ్ళకు. అట్లా ఇప్పుడు ఎట్లయితుంది, భయం వేస్తుంది. లేడీస్ భయం అవుతుంది. ఇబ్బంది, చాలా ఇబ్బంది. టికెట్ తీసుకున్నా సరే, ఫ్రీ బస్ లేకుండా సరే దొంగతనాలు అవుతున్నాయి, అన్ని అవుతుంది. ఫోన్ కూడా పోయిందా? ఫోన్ ఈ బస్సులో పోయింది, పెద్ద ఫోన్. ఒక ఆయన అక్కడనే ఉన్నాడు ఈ బస్కే ఇంత ముందు. ఫోన్ పోయిందంటే ఫోన్ పోయిందా? రెండు ఫోన్లు పోయినాయి. అక్కడ రెండు ఫోన్లు పోయినాయి. దేవుళ్ళు ఆడుతుండ్రు వాళ్ళు. ఎట్లా ఎక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. తెలుసలేదు. రద్దీకి ఫోన్లు ఎక్కువ పోతున్నాయి. చేతులు పెడితే అర్థమైతే లేదు, తీసుకొని పోతారు. రద్దీలో ఫోన్ తీసుకుంటారు. రద్దీలో రద్దీ ఉంటే ఫ్రీ బస్సెస్ వల్ల కూడా మహిళలపై వేధింపులు కూడా అవుతున్నాయి. అంటే ఈ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, మహిళలు ఎక్కుతున్నారని కొంతమంది కేటుగాలు ఎక్కి ఇబ్బందులు పడుతున్నారు. పడుతున్నారు. అంటే దీనికి పరిష్కారం ఎలా అంటారు? ఎలాంటి పరిష్కారం గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ పరిష్కారం చేయాలి. స్త్రీలకు సపరేట్ బస్సులు వేయాలి, జంటలకు వేరే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కినప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇద్దరి ఫోన్స్ పోయాయి. ఇట్లాంటి ఎక్కడానికి కూడా కష్టమైపోతున్నది. అంత లేడీసే ముందు ఉంటున్నారు. అదే కదా, లేకుండా అయిపోతుంది. మంచి పనే చేశారు, కానీ ఇట్లా కంబైన్ చేయడంలో కష్టమైపోతున్నది. వాళ్ళకి సపరేట్ బస్సులు చేస్తే బాగుంటుంది. ఈ సపరేట్ బస్సెస్ బెటర్, లేకపోతే టికెట్ ని 50% రెడ్యూస్ చేసి. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే క్యాబ్స్ లో వెళ్లే వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సుని ఎంచుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైతే 70,000 జీతం ఉందో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అంతే, ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. అంతే వాళ్ళకి కంట్రోల్ చేయాలంటే ఇదే బస్సులు వేరన్నా చేయాలా, వాళ్ళకి సపరేట్ బస్సులు పెట్టేసేసి వాళ్ళని ఎక్కనియాలి. ఇంకా వేరే వాళ్ళకి అలో చేయదు. జెంట్సే ఉండాలి. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. 10 రూపాయలు ఉంది, ఏడుకెళ్ళి నార్సింగ్కి వెళ్ళి కొంచెం 30 రూపాయలు తక్కువ చేయాలి. ఏమవుతుంది? ఎక్కేటోళ్ళే నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే ఎక్కుతారంట. ఏంది ఇది అమ్మ, చిన్న పాపలు తీసుకుని మీరేమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అమ్మాయి బస్సెస్ వల్ల? అమ్మ మస్తు ఇబ్బంది చేస్తున్నాం. చిన్న పిల్లలు 1.5 అవర్ అవుతుంది మేము వచ్చి. ఒక్క బస్సు వచ్చింది. ఇప్పుడు గంటన్నర నుంచి మీకు ఇప్పుడు ఒకటే బస్సు. మళ్ళీ అన్ని నాన్ స్టాప్. కామారెడ్డి, రామాయంపేట లేనే లేదు, స్టాఫ్ లేనే లేదు. బస్సులు కూడా చాలా తక్కువ వస్తున్నాయని ఆడవాళ్ళు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఈ బస్సులో కూడా 2 ఫోన్లు వరకు పోయినాయని కూడా ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. చెప్పండి.
బస్సుల కోసం అయితే చాలా ఇబ్బంది ఉంది. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. టికెట్ పెట్టుకొని పోదామంటే 200 అంటారు కామారెడ్డికి. ఎట్లా ఎక్కుతాం మేడం? 100 రూపాయలు అంటే 120 అంటే ఎక్కగలుగుతాము. 200 పెట్టి టికెట్ ఎక్కాలి. రేట్లు పెంచారా? ఏమో తెలియదు, 200 అంటున్నారు. మేము పోయేది ఉందానంటే మళ్ళీ ఎక్కిందని దిగిన. ఈ ఫ్రీ బస్ అయితేనేమో ఇట్లా. ఇప్పుడు ఇద్దరు అయితే ఫోన్లు పోయినాయి మేము గట్టే. చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇది బంద్ చేసేదాకా మనశ్శాంతి లేదు. మేము లోకల్ డ్యూటీ చేసేటోళ్ళం. డ్యూటీ బస్సులు కూడా మాకు 8C7 అయితే అసలు బస్సులే వస్తలే మేడం. ఆటోకి పోతే 60-70 రూపాయలు అవుతున్నాయి మేడం. సంగీత పోవాలంటే జిమ్ స్టేట్ నుంచి ఒక్క బస్సు లేదు. ఆటో వాళ్ళకి కూడా ఇబ్బందే ఉంది. ఆటో వాళ్ళకి కూడా ఇబ్బందే ఉంది. కాకపోతే ఈ బస్సులు అనేవి ఫ్రీ బంద్ చేస్తేనే మనశ్శాంతి ఉంటుంది మేడం. ఎవరికి వద్దు మేడం, వద్దు అంటేనే మంచిగా ఉంటుంది. ఈ ఫ్రీగానే అంటే ఫిరాయిలు కూడా తాగేటట్టున్నారు ఆడవాళ్ళు. అట్లా తయారయ్యారు. ఉట్టి వాళ్ళు వస్తున్నారు. డ్యూటీ చేసి వాళ్ళకి కూడా కష్టమవుతుంది మేడం. వాళ్ళ షాపింగ్ అని అదని ఇదని ఉట్టి కావాలని కూడా తిరిగే వాళ్ళు చాలా మంది. డ్యూటీ చేసిన వాళ్ళకి బ్యాగులు పోతున్నాయి, ఫోన్లు పోతున్నాయి, లాగేస్తున్నారు, గుంజేస్తున్నారు. ఎక్కనికి కూడా కష్టం. వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయినారు. అంటే వేధించడం కూడా మొదలు పెట్టారు. అంతా ఇప్పుడు చూడండి మేడం, చూస్తారు కదా బస్సులలో ఇంత మంది. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూడు ఎట్లా ఒత్తుకొని ఎక్కవలసిన అవసరమా? ఇవి తీసేసారు అనుకో, నార్మల్ టికెట్ పెడితే అందరు పోతారు కదా డబ్బులు. ఇంతకు ముందు ఎట్లుంది అట్లనే వాళ్ళు కదా, వాళ్ళే వెళ్తారు కదా మేడం. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నాము. 200 అంటే మాకు ఎంత కష్టం. పోనీకి 200 రానికి కష్టం. అంటే అదే 200 150 120 అట్లా అయితే బాగుండేది. వేస్ట్ మేడం. ఈ బస్సులు ఎందుకు పెట్టినో మాకు అర్థమైతలే. వేస్ట్ అంటే వేస్ట్ మేడం. ఇది పొద్దుగల 7 కాక ముందు వచ్చిన మేడం ఇక్కడికి. ఈ బస్ స్టాండ్లకు 7 కాక ముందు వచ్చిన. ఇప్పటికీ ఒక్క బస్సు ఆపలే. రామంపేట అంటే ఆపంటారు. ఇంట్లో ఏంది ఫోన్లు పోతున్నాయి. ఇలా పోయినాయట ఫోన్ పోయింది మేడం. చేతులోకి వెళ్ళి ఊకనే అసలు తెలుస్తూనే లేదు. అట్లా చేతిలో పట్టుకున్నా జనాల్లో ఎక్కే వరకు అది ఎక్కడ గుంజుకోబోతురో తెలుస్తలేదు. ఎవరు గుంజుకోపోయినారు కూడా మీకు తెలియలేదా? ఆడ జనాలు ఎట్లా ఉన్నారు మేడం, ఎవరికి చూస్తాము? అసలు ఏం పిరి బస్సులో ఏమో అసలు నెత్తి తింటున్నాయి. టికెట్ పెడితే అయిపోతుంది మేడం. ఇప్పుడు 150 పెట్టని ఉండే ఆ టికెట్. అది ఎన్నైనా బస్సులు వెళ్ళిపోతారు కదా. ఇది ఏంది? ఇది ఒత్తుడు ఏంది? ఇది ఏంది? పర్సులు ఉంటాయి. పర్సులు 5,000 ఉంటాయి. కొట్టేస్తారు. ఏం చేస్తాం వెనక జోబులలో? ఏం చేస్తాం అప్పుడు? పరిస్థితి ఏంది ఇది? అంటే మేడం నేను పొద్దున 5 గంటలకు వచ్చినప్పుడు ఒకటే బస్సు. ఇది ఒకటే బస్సులో రద్దు ఎక్కువైపోతుంది అట్లా. ఇప్పుడు ఏ బస్సు అంటే నాన్ స్టాప్ లేదంటారు. నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్. ఇద్దరు ముగ్గురు 7 గంటలకు వచ్చి నిలబడ్డా నేను రోడ్డుకు. 7 గంటలకు వచ్చి నిలబడ్డా. మళ్ళీ 70 రూపాయలు పెట్టి ఈడికి వచ్చిన నేను బస్ స్టాప్. ఎంత బాధ అవుతుంది. చాలా ఇబ్బంది, మస్తు ఇబ్బంది. డబ్బులు జరిగిందో నాయం. ఇంకా డబ్బులు జరిగే బస్సే నాయం. మస్తు బాధ. ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? చెప్పండి. ఏం లేదండి, పబ్లిక్ అవసరం లేని వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళందరూ ఫ్రీ బస్ అనేసరికి అదే అలవాటే. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి అసలు దానికి అవకాశం లేకుండా అయిపోతుంది. వాళ్ళకి ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది ఉన్నట్టుంది. ప్రాబ్లమ్స్. నేను ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన ఫ్రీ బస్ నుంచి ఈ ఆధార్ కార్డు అది ఫ్రీ బస్ పెట్టే బదులు ఇంకా ఏదైనా స్కీమ్ పెట్టుంటే బాగుండేది. వేరే స్కీమ్ ఏదైనా పెట్టుంటే బాగుండే. ఏదైనా మహిళలకు కానీ ఇట్లా డాక్టర్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఏమంటున్నారు అంటే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి కదా, రేషన్ కార్డు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇస్తే మంచిది అంటే అది కూడా ఒక కారణానికి గొడవకు కూడా కారణం అవుతుంది. అసలు ఈ ఫ్రీ బస్సు కావాలా వద్దా అంటే మీరు ఏమంటారు? వద్దంట. రిజెక్ట్. ఎంత వద్దు. సమస్యలు ఎక్కువ అవుతాయి దీనివల్ల. యావరేజ్ గా బతికేటోళ్ళది ఏదో చేయను. జల్దీ అంటే సీట్లు దొరకబెడతారు. మొగోళ్ళు దొరకబట్టి వాళ్ళని కూర్చొని పెడతారు. మాకు ఎంత ఇబ్బంది అమ్మా. 2 గంటలు 3 గంటలు నిలబడాలి. చూడు నడుము నొప్పి ఎంత ఉన్నది. గింత కూడా ఇస్తలేరు. న్యాయం అని కూడా ఇంత లేదు. ఏం బాగుందమ్మా. అసలు మనకి లోపలికి వెళ్ళే బస్ ఉండద్దు. అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మొత్తం ప్యాక్ అయిపోయిందని కూడా చెప్పొచ్చు. విశాఖలో ఉన్న వాళ్ళకి ఈ బస్సు కొంచెం జరగరా అన్న, కొంచెం వెళ్ళాలి మీరు. ఇటు జరునా మాట్లాడతారా? చెప్పండి. ఇట్లా ఫ్రీ బస్సెస్ లో మీకు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఫ్రీ బస్ అయితే అసలు ఏం బాగాలేదు.
అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు? అంటే చిన్న పిల్లలున్నా ఎవరున్నా కూడా వాళ్ళను అసలు ఎక్కడియడానికి రావట్లేదు. పరిస్థితి కూడా ఉంది. ఫోన్లు పోవడం, మనీ పోవడం, గోల్డ్ పోవడం. అదేదో ఫ్రీ అనగానే అందరు ఎక్కేస్తున్నారు. లేడీసే ఫస్ట్, జెంట్స్కి అసలు ప్లేస్ ఇవ్వట్లేరు. ఈ దొంగతనాలు కూడా బాగా జరుగుతున్నాయి. అదే విధంగా మహిళలను కూడా వేధిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే కేటుగాళ్ళు బస్ అలాంటి సిచ్యువేషన్ ఉందా? అవునండి, మెయిన్గా చిన్న పాపని ఎత్తుకొని బస్ ఎక్కలేకపోతున్నాం. అసలు నేను సింగిల్గా ఎక్కి మళ్ళీ కిటికీ విండోలో నుంచి తీసుకోవాల్సి వస్తుంది బేబీని. అసలు మనకే చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా బేబీకి చాలా కష్టం అవుతుంది. అసలు మొత్తం ప్యాక్ అయిపోయింది కూడా. కండక్టర్ గారు చెప్పండి, ఇంత రద్దీ ఎందుకుంది? రోజు ఇట్లనే ఉంటుందా? చూడు ఇట్లనే ఉంటది, డైలీ ఇంతే, సేమ్ ఇంతే జనాలు సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు మీ బస్సులో కూడా 3-4 ఫోన్లు పోయినాయి. మరి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం? ఈ ఆడవాళ్ళు కూడా అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ కేటుగాళ్ళు బస్ ఎక్కి వేధింపులకి, మరి దొంగతనాలు కూడా చాలా జరుగుతున్నాయి బస్సు. అవును. మీకు రోజు తరచు ఇట్లనే జరుగుతుంది? ఇంతకు ముందు వేరే రూట్ లో 8 తులాల బంగారం కొట్టేశారు. 8 తులాల బంగారం కొట్టేశారు. ఎవడికి మీ బస్సులో 4 ఫోన్లు వరకు పోయినాయట, ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మీ మొబైల్ పోయిందా? ఎప్పుడు పోయిందండి? బస్సు ఎక్కేటప్పుడే వెళ్ళిపోయింది. బస్సు ఎక్కుతున్నాము, ఎవరో 2 అవును. అంటే మీకు తెలియలేదా? ఎప్పుడు 2 మొబైల్స్ ఉన్నాయి, సడన్ గా తీసేసారు. ఒకటి తీసేసినారు. బస్ ఎక్కి వరకు మొబైల్ లేదు. బస్ ఎక్కే వరకు లేదు. బస్ ఎక్కి కింద ఫోన్ మాట్లాడి జోలో పెట్టుకున్న పాకెట్ లో, పైకి ఎక్కే వరకు ఒక మొబైల్ ఉందో మొబైల్ లేదు. గ్యాప్ లో జస్ట్ బస్ ఎక్కిన అంతే, సీట్ కూర్చున్నారు లేదు. ఇక్కడ ఈ నుంచి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు? అంటే ఈ ఫ్రీ బస్సు వల్ల మీరు ఎలా అంటే ఫ్రీ బస్ పెట్టి మార్నింగ్ నుంచి ఇప్పుడు ఒక బస్ వచ్చింది. ఎంతసేపు అయింది తెలుసు? ఇది పబ్లిక్ వెయిట్ చేయడం. నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక బస్ వచ్చింది. ఇంత పబ్లిక్, అందుకే రష్ ఇంతమంది. పొద్దున్న 5 గంటల నుంచి కూడా వెయిట్ చేసిన వాళ్ళని కూడా ఇదే బస్సు. ఆ బస్సులు తగ్గించారు, ఫ్రీ బస్ అని చెప్పి బస్సులు రూట్ లో బస్సులు తగ్గించారు. అదే ఇంతకు మా విలేజ్కి వెళ్తుంటే ఒక 10 బస్సులు ఉంటుండే. ఇప్పుడు 1 అవర్ 2 అవర్స్ నుంచి ఒకటే బస్సు వచ్చింది. పబ్లిక్ రష్ పెరిగారా, చాలా ఇబ్బంది. పిల్లలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని మేము పోవడం అనేది. అంటే ఇప్పుడు చాలా ఈ గ్యారెంటీలని 6 గ్యారెంటీలను పెట్టేసి ఇప్పుడు విలేజ్లకి వెళ్తారు కదా, రేషన్ కార్డులు చేయించుకోవడానికి కూడా అందరు బస్కే ఫ్రీ బస్ అని చెప్పి వెళ్తారు. బస్సు రూట్లు బస్సులు తగ్గించారు. దొంగతనాలు. నేను బస్సు ఎక్కి దిగే వరకు నా 2 ఫోన్లలో ఒక ఫోన్ తీసుకున్నది. బంగారం అయింది నాకు ఆయనే చెప్తున్నాడు. మరి ఇట్లా అంటే ఇప్పుడు టికెట్ ఫ్రీ కాకుండా పర్సంటేజ్ పెట్టేసి ఇస్తే బాగుంటది. 50% పెట్టేసి ఉంటుందో వాళ్ళే ఎక్కుతారు. నార్మల్ కూడా ఎవరు దొరికితే వాళ్ళు ఎక్కి తిరుగుతుర్రు, పని లేకుండా కూడా ఫ్రీ అని. డబ్బులు పెట్టిన కూడా ఉత్తగా నిలబడవలసి పోతుంది బస్సులో. ఫ్రీ వచ్చిన వాళ్ళు సీట్లో కూర్చుని పోతారు, డబ్బులు పెట్టిన వాళ్ళు ఏమో నిలబడిపోతుంది. ఇంత ఇబ్బందులు పోవడం అవసరమే ఉంది మాకు. చాలా ఇబ్బందులు అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మహిళల పైన వేధింపులు కూడా జరుగుతున్నాయి. అంటే మహిళలు ఎక్కుతున్నారు అని చెప్పి ఈ కేటుగాళ్ళు ఎక్కి దొంగతనాలకి ఇవన్నిటికీ పాల్పడుతున్నారు. అవును, ఇప్పుడు ఫ్రీ బస్ అని ఫ్రీ బస్సెస్ లో రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి పబ్లిక్ ఎక్కువ. అంటే బస్సెస్ న్యూట్రల్ గా అవ్వడం వల్ల పబ్లిక్ ఎక్కువ అవుతుంది, సఫర్ అవుతారు తప్ప. ఈవెన్ నా 50,000 ఫోన్ నాది పోయింది. ఇప్పుడు నేను ఎవరు చెప్తాను? ఈవెన్ బస్ రేట్ అనేది, టికెట్ రేట్స్ అనేది పబ్లిక్ కి అనుకూలంగా ఉండేటట్టు ఉంటే ఇప్పుడు 120 ఉంది రామాయంపేట. ఆ టికెట్ రేట్ 70 80 పెట్టింటే ప్రతి ఒక్కడికి అట్లీస్ట్ 50 కాకుండా గవర్నమెంట్ కి బెనిఫిట్ ఉంటుంది, పబ్లిక్ కి బెనిఫిట్ ఉంటుంది. అది కంప్లీట్ ఫ్రీ పెట్టేసరికి ఇట్లనే అయిపోతుంది. చాలా మంది మహిళలు ఏమంటున్నారు అంటే ఈ ఫ్రీ స్కీమే మాకొద్దు, ఎవరికి అవసరం లేదు. ప్రతి ఒక్కడికి పైసలు తీసుకొని ఎక్కితేనే బెస్ట్. కంప్లీట్ గా బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటే అందరికి అనుకూలంగా రీచ్ అవుతారు వాళ్ళ గమ్యానికి. ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు కూడా ఈ గ్యారంటీలో 40 to 8 కి నుంచి ఇప్పుడు 10 అవుతుంది టైం. ఈ కాంగ్రెస్ 6 గ్యారంటీలో ఫస్ట్ గ్యారంటీ ఫెయిల్ అయిందని చెప్పచ్చా? ఫెయిల్ అని చెప్పలేము, కాకపోతే అందరికి యూజ్ అయ్యే విధంగా న్యూట్రల్గా ఉంటే సరిపోతుంది టికెట్ రేట్. బస్సెస్ వచ్చేసి ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు 22 ల్యాండ్ క్రూజర్లు కొని 66 కోట్లు నష్టం చేసినట్టుగా అవే పైసలు ఇక్కడ పెట్టి అంటే ఒక 50 బస్సులన్నీ వచ్చేది కదా. ఆ 50 బస్సులు డిస్టిక్కి 4 2 బస్సులు ఇస్తే సరిపోయేది. అట్లా అంతే. కంప్లీట్ గా నాశనం చేసిండు. తెలంగాణ ఆదాయం మొత్తం నాశనం అయింది. ఈవెన్ కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ రూలింగ్ లో వచ్చింటే ఉన్నది కూడా ఈ బస్సులు కూడా ఉండకపోయేది జనాలకి. అది ఆల్రెడీ సగం అమ్మేసిండు. మన సొంత జాగాలు కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తుండే, పక్క స్టేట్ వాళ్ళకి. సేమ్ అంతే, ధరణి లెక్కనే మన సొంత ఇల్లు పొలాలు. అది ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న ప్లాట్స్ కూడా అమ్మేసారు
ప్రభుత్వం అయిపోయింది. మొత్తం మీద అయితే జనాలు అందరూ ఇబ్బంది పాలవుతున్నారు. ప్రాబ్లమే. ఈవెన్ ఈ ఫ్రీ బస్ అనే కాదు, నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఫ్రీ. ఈవెన్ కేసీఆర్ రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండే, సేమ్ ప్రాబ్లము. ఇప్పుడు ఇంకొద్ది ఎక్కువైంది. ఫ్రీ అనేసరికి లేడీస్ అందరూ ఎగబడ్డారు. ఇక్కడ చాలా మంది చూడ ఒక్కొక్క సీట్ల పిల్లలను పెట్టుకొని సరిపోవట్లేదు. మనం ఇక్కడ చూడొచ్చు కూడా చిన్న పిల్లలను పెట్టుకొని మరి పెద్దవాళ్ళు ఇక్కడ అందరు కూర్చున్నారు. ఇబ్బందిగా లేదా మీకు? ఒక్క సీట్లో 5-6 కూడా కూర్చుంటున్నారు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. అంటే ఇట్లా ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి మీకు ఈ ఫ్రీ బస్ వల్ల? మేము ఈ రోజే ఎక్కినాం ఫ్రీ బస్సు. చాలా ఇబ్బంది అయింది ఎక్కేటప్పుడు. తోసుకుంటున్నారు, అసలు ఎక్కడానికి రావట్లేదు పైకి. చాలా ఇబ్బంది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ ఫ్రీ బస్సు? ఏ ఇబ్బంది అవుతుందమ్మా. ఇప్పుడు పొద్దున వచ్చిన మేము 6 గంటలకి. ఈ ఫ్రీ బస్సు అంటే మాకు రమ్మంపేటలో దిగుదామన్నా బస్సులు లేవు. నా స్టాప్ లేదనమాట. ఇక అర్జెంట్ పని ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎట్లా? చిన్న చిన్న పిల్లలు బస్సులు ఎక్కువ వేస్తే జర బాగుంటుంది. 2 కాదు, డిలక్స్ బస్ 2 ఉండాలి, ఈ బస్ 10 ఉండాలి. డిలక్స్ బస్ 2 ఉండాలి, ఇది 10 ఉండాలి. చేసినావు పర్వాలేదు, మాకు ఆడలకు మంచిగా చేసినావు. కానీ ఇది ఏం నష్టం? ఫోన్ పోవాలా, బంగారం పోవాలా? ఇగో ఆధార్ కార్డు ఫోన్లో ఉందంటే తీసుకుంటలేడు. పైసలు తీసుకున్నాం, ఏం లాభం? ఇది ఏం లాభం? మాకు ఏం లాభం లేదు, ఏం లాభం లేదు. పెడితే డిలక్స్ 2 పెట్టాలి, డిలక్స్ 2. ఇది 10 పెట్టాలి. లేకపోతే మాకు రేవంత్ రెడ్డి కూడా వద్దు, మాకు ఏ సీఎం వద్దు. మేమే మా ఇంటికి సీఎమే, అంతే. మళ్ళా నాకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. నేను ఎంతసేపు నీ వారాంపేట దాకా పైసలు ఉంటే పెట్టి 2-3 గంటలు ఎట్లా నుంచి ఇప్పుడు పైసలు పెట్టి నేను పైసలు పెట్టిగో బీపీ షుగర్ పడిపోతే ఇప్పుడు ఎట్లా? మా ఇంటి వాళ్ళు పరేషాన్. అక్కడ ఆమెకు నొప్పిలు ఉంది, ఒక మనిషి ఇచ్చేసిన సీటు. నాకు బీపీ షుగర్, నేను ఎట్లా ఎప్పుడు దాకా నిలబడాలా చెప్పండి? ఇప్పుడు నాకు కుసానికి పడదు, పడిపోతున్నా. ఎట్లా ఇది ఏది చెప్పు? ఇగో చూడు. చాలా మంది కూడా ఇక్కడ ఉన్న జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు చాలా ఇబ్బందులు, ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఒకవైపు బంగారం, ఫోన్లు, ఇవన్నీ దొంగతనాలు, చోరీలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మాత్రం మమ్మల్ని వేధిస్తున్నారని కూడా ఆడవాళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలని వీళ్ళందరూ కోరుకోవడం కూడా జరుగుతుంది. ఇట్లా ఇంత ఇబ్బందిగా ఉంది కదా. ఖజానా కాల్ చేసిపోయిండు. ఈ వచ్చే గవర్నమెంట్కి ఎట్లా ప్రాబ్లం వస్తుంది? ఈ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఇదే ఏడుపుండే. మొత్తం జాడు కొట్టిపోయిండు ఇక, అంతే. 1 అవర్ అవుతుంది మేము వచ్చి బస్ స్టాప్. జాబ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. మామూలుగా ఈ ఫ్రీ బస్ కాబట్టి ఇంత జనం వస్తుంది, కానీ మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. డీలక్స్ ఆపమంటే ఆపడే ఒక స్టాప్ దగ్గర, కన్వీనియంట్ లేదు కాబట్టి, మాకు టైం అవుతుంది కాబట్టి ఏదో ఒక స్టాప్ దగ్గర మాకు ఆపొచ్చు కదా, కనీసం టోల్ గేట్ దగ్గర అయినా. అట్లా కూడా డీలక్స్ వాళ్ళు ఆపని అంటున్నారు. అట్లాంటప్పుడు మేము ఖచ్చితంగా ఇదే బస్కి వెళ్ళాలి. శ్వాస ఆడట్లేదు అక్కడ రావాలంటే. పోనీ డబ్బులు పెట్టుకొని పోదామంటే కూడా వేరే ఫెసిలిటీస్ లేదు ఇక్కడ. కనీసం పెంచనన్నా పెంచాలి కదా, బస్సెస్ అన్నా పెంచాలి, లేకపోతే డీలక్స్ అన్నా వేయాలి. ఏది ఆపరు, స్టాప్ లేదు. మాకు పోవడానికి జాబ్స్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. మాకు లేట్ అవుతుందని ఒక టెన్షన్. ఇందులో చచ్చినట్టు రావాల్సిందే. ఇంకా ఇదేం ఫెసిలిటీస్ బాగాలేదు. బంగారం తెలంగాణ అన్నాడు కానీ వాని ఇల్లు బంగారం చేసుకున్నాడు, వాని మొత్తం కుటుంబమే బంగారం చేసుకున్నాడు. తెలంగాణ మాత్రము బంగారం కాదు, రౌతుతో సమానంగా చేసినారు. బతుకులు కూడా ఎవరివి బాగుపడలేవు. ఎవడు బాగుపడ్డాడు? బెనిఫిట్ అయింది ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు బెనిఫిట్ కావాలి. మార్నింగ్ 8 o'clock నుంచి నించుంటే రామాయంపేట వెళ్లాల్సింది, కామారెడ్డి బస్సెస్ రావాలి. అట్లీస్ట్ నాన్ స్టాప్ డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సెస్, ఆర్మూర్, నిజామాబాద్ బస్సెస్ని కామారెడ్డి రామాయంపేట హైవే మీద ఆపండి అంటే కూడా లేదు, ఆపం, మేము ఇంకా ముందుకు వెళ్ళాలి, మేము ఆపలేదు. పిల్లలను పెట్టుకొని 5 గంటల నుంచి కూడా నించున్న వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయింది. మేము చెప్తున్నాం కదా ఉదాహరణ, మా బాబుని, చిన్న బాబుని 1.5 year బాబుని పెట్టుకొని మేము కూడా నించున్నాము. ఇప్పుడు ఇదే బస్సులో ట్రావెల్ చేస్తున్నాం సీట్ లేకుండా, తప్పది. కానీ అట్లీస్ట్ 2-3 గంటలు నించోల్సి నాన్ స్టాప్ బస్సు హైవే మీద ఆపమంటే కూడా ఆపనంటున్నారు. వేరే బస్ ఎక్కడానికి వేరే బస్ పోనీ ఫ్రీ బస్ అవసరం లేదు, మేము పే చేసే వెళ్తాము. ఫ్రీ బస్ ఎవరికి నెసెసరీ కాదు అది.
పే చేసి వెళ్తాం, అట్లీస్ట్ ఆ స్టాప్ కానీ ఆపండి హైవే మీద అంటే కూడా మేము ఆపం. మేము రీచ్ కావాలి, మా టార్గెట్ రీచ్ కావాలి, బస్ ఇనఫ్. ఈ టికెట్లు కూడా చాలా మటుకు కండక్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఈ ఫ్రీ బస్సెస్ కౌంట్ ఎక్కువ చూపించాలని చెప్పి ఆడవాళ్ళకి 2-3 టికెట్లు కూడా ఇస్తున్నారు. అలా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒకవేళ మేము మర్చిపోయామంటే కూడా ముందు ఇచ్చేసేస్తున్నారు, టికెట్లు ఇచ్చేస్తారు. వాళ్ళపైన రెస్పాన్స్ ఉండకుండా ఇచ్చేసేస్తారు. అంటే వీళ్ళు టార్గెట్ రీచ్ అవ్వాలి అని ఒక దీంతో వాళ్ళు 2-3 టికెట్ అంటే ఒకటే మైళ్ళకి 0 టికెట్గా 2-3 టికెట్లు ఇస్తే వాళ్ళకి లెక్క ఎక్కువ వస్తుందని చెప్పి ఇలా టార్గెట్ కూడా చేస్తున్నారు. మేబీ అదైతే నేను న్యూస్లో అయితే ఇంతవరకు చూడలేదు. మేబీ అలా కూడా ఉండొచ్చు. కానీ ఏదేమైనా కానీ పబ్లిక్ అయితే లాస్, ఆర్టీసీకి లాస్. దీనివల్ల బెనిఫిషియర్ అవ్వట్లేదు, దీనివల్ల అందరు లాసే అవుతున్నారు. ఇలాంటి విషయాలు కరెక్ట్ తెలుస్తేనే చెప్పాలి, లేకుంటే ఎవడో ఆసమాచికి చెప్తే 2 టికెట్లు ఇచ్చిండు, 4 టికెట్లు ఇచ్చిండు, అది పొరపాటు. 50 అబోవ్ ఉన్న వాళ్ళకి 60 అబోవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్ ఉండాలి. ఇంకా అందరికి 50% ప్రైస్ తగ్గిస్తే బాగుంటుంది. అంతే, ప్రైస్ 50% తగ్గించాలి, మరి ఫ్రీగా పెట్టొద్దు. మహిళలందరూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రజలు కూడా చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు నించునే పరిస్థితి లేదు బస్సెస్లో. ఒకవైపు మహిళలకు ఇబ్బంది, ఇంకోవైపు పురుషులకు కూడా ఇబ్బందిగా ఉంది. బస్సులు కూడా అసలు ఊపిరి తీసుకునే పరిస్థితి కూడా లేదు. చిన్నపిల్లలకి, వృద్ధులకి నించునే పరిస్థితి లేదు. బస్సులన్నా అసలు మాకు ఫ్రీ బస్సెస్ అవసరమే లేదు, చాలా ఇబ్బందులుగా ఉంది. ఒకవైపు ఏమో దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం లైవ్లో కూడా చూసినాం. మనం ఇంతకుముందు వచ్చిన బస్సులో కూడా సుమారుగా 5-6 మొబైల్ ఫోన్స్ చోరీ జరిగినాయి. మరొక బస్సులో కూడా 18 తులాల బంగారం కూడా చోరీ చేశారు. బస్సులో దొంగతనమే కాకుండా ఈ కేటుగాళ్ళందరూ మహిళలపై వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. రద్దీగా ఎక్కువ ఉంది కాబట్టి మహిళలందరూ బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి దొంగలు కూడా ప్రధానంగా మహిళల ఎక్కువ రద్దీ ఉన్న బస్సెస్లో టార్గెట్ చేసి అదేవిధంగా బంగారం మరియు ఇవన్నీ దోచుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలు మాత్రం చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా బస్సులు అనేది ఎక్స్ట్రా బస్సెస్ అన్న మరికొత్త బస్సెస్ అన్న వసతి కల్పించాలి, లేకపోతే ఈ ఫ్రీ టికెట్స్ అనేది తీసేయాలి. పర్వాలేదు, మాకు ఫ్రీ టికెట్స్ లేకపోయినా మేము డబ్బులు పెట్టుకొని వెళ్తాం, కానీ ఇలా అవస్థలు పడుకుంటూ అయితే వెళ్ళలేము. అసలు మా సంపద అంతా దోచుకుంటున్నారు కదా. మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న మనం లైవ్లో కూడా చేసినా మా బస్సులో కూడా 5-6 మొబైల్ పోయినాయంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ వస్తువులను మీరే జాగ్రత్త పరచుకోవాలి. బ్యాగులు పోతున్నాయి, ఏదైతే మొబైల్ ఫోన్స్, బంగారం ఇవన్నీ కూడా దోపిడీ జరుగుతున్నాయి. ప్రభుత్వం దీనిపైన ఇప్పుడైనా ఖచ్చితంగా స్పందించాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే బస్సుల కెపాసిటీ పెంచడం అన్నా, లేకపోతే 50% ఆఫ్ అన్నా, లేదంటే అసలు మాకు ఇది వద్దు అని అంటున్నారు. ఖచ్చితంగా దీనిపైన అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మనం చూడొచ్చు రద్దీ మొత్తం బస్సులో ఎక్కడ నించునే పరిస్థితి అయితే లేదు. డిస్టిక్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. అది లోకల్లో తిరిగే బస్సులలో కూడా చోరీలు జరుగుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ శివతో పెరిష రిపోర్టింగ్, హైదరాబాద్.